Today I will discuss the Galilean transformations. First of all, Galilean transformations ante ento telusukundam. Galilean transformations is known as the relation between the two coordinates. మనం రెండు కోఆర్డినేట్స్ మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఈ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ న్యూటన్స్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రేమ్లో ఉన్న ఒక ఫోర్స్ అండ్ అనదర్ ఫ్రేమ్లో ఉన్న ఫోర్స్ ఈక్వల్ అని చూపించడమే గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ తీసుకోవాలి. ఏంటంటే ఎస్ ఫ్రేమ్ అండ్ ఎస్ డాష్ ఫ్రేమ్. లెట్ us కన్సిడర్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్, వెదర్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఫ్రేమ్స్. A constant motion in a S frame and S dash frame is moving with a constant velocity. Either S dash frame అనేది కొంత కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయినప్పుడు, ఓకేనా, ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది కొంత కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయినప్పుడు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే రైట్. ఎస్ డాష్ ఫ్రేమ్లో మనం ఒక పార్టికల్ ఆర్ పాయింట్, ఏదైనా పార్టికల్ లేదా పాయింట్ మనం ఎస్ డాష్ ఫ్రేమ్లో తీసుకున్నట్లయితే ఇక్కడున్న అబ్జర్వర్ ఈ యొక్క పార్టికల్ని ఆర్ పాయింట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి అబ్జర్వర్ అనేవాడు ఇక్కడ ఆరిజిన్లో నిలబడి ఇక్కడ నుంచి పార్టికల్ పాయింట్ పీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూడమ్మా. ఈ యొక్క ఎస్ ఫ్రేమ్ నుంచి ఆ యొక్క పాయింట్ పీకి డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ ఉందనుకుందాం. ఓకేనా, ఎక్స్ ఉందనుకుందాం. అదేవిధంగా ఈ యొక్క ఎస్ డాష్ ఫ్రేమ్ నుంచి ఆ పాయింట్ పీకి యొక్క డిస్టెన్స్ ఎక్స్ డాష్ అనుకుందాం. ఓకేనా, చూడండి, అబ్జర్వర్ అనేవాడు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే దాని యొక్క డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి అదే అబ్జర్వర్ ఆ పాయింట్ పీని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే దాని డిస్టెన్స్ ఎక్స్ డాష్ అనుకుందాం. ఓకే రైట్. మనకి ఈ డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటో మనందరికీ తెలుసు. ఏంటి? వెలాసిటీ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? వెలాసిటీ ఇంటూ టైమే కదా. ఈ ఎస్ ఫ్రేమ్ నుంచి ఎస్ డాష్ ఫ్రేమ్కి ఉన్న డిస్టెన్స్ని వీటీ అనుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఎస్ ఫ్రేమ్లో ఉన్న కోఆర్డినేట్స్ ఏంటో రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఫ్రేమ్లో ఉన్న కోఆర్డినేట్స్ ఏంటో చూడండి అమ్మా. పి అంటే ఇక్కడ ఉన్న అబ్జర్వర్ ఈ యొక్క పాయింట్ పిని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయి? పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ. దేంట్లో ఇది? ఇన్ ఎక్కడమ్మా? ఇన్ ఎస్ ఫ్రేమ్. ఓకే రైట్. నెక్స్ట్, ఇక్కడున్న అబ్జర్వర్ పాయింట్ పీని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయో చూడండి. పి ఆఫ్ ఎక్స్ ప్రైమ్ ఆర్ ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్ అండ్ టీ డాష్ ఇన్ ఎస్ డాష్ ఫ్రేమ్. ఓకే రైట్. ఎస్ ఫ్రేమ్లో ఉన్న కోఆర్డినేట్స్ ఏంటమ్మా? ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ ఇన్ ఎస్ ఫ్రేమ్. అదేవిధంగా ఇక్కడ ఉన్న దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్ అండ్ టీ డాష్ ఇన్ ఎస్ డాష్ ఫ్రేమ్. మనం ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడమే గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి యొక్క రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్స్ తీసుకుందాం. ఎక్కడి నుంచి? ఆ కోఆర్డినేట్స్ మధ్యలో ఉన్న డిస్ప్లేస్మెంట్ మనం తీసుకుందాం. ఓకే రైట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎక్స్ డాష్ యొక్క వాల్యూ ఏంటో తీసుకుందాం. అంటే డిస్ప్లేస్మెంట్, ఎక్స్ డాష్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏంటో తీసుకుందాం. ఎక్స్ డాష్
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కావాలనుకుంటే మనం ఎక్స్ మైనస్ వీటీ చేస్తే ఎక్స్ డాష్ వాల్యూ వస్తుంది కదా, ఎక్స్ మైనస్ వీటీ. చూడండి అమ్మా, ఈ ఎక్స్ డాష్ వాల్యూ కావాలనుకుంటే ఈ ఎక్స్లోంచి ఈ వీటీని తీసేస్తే మనకి ఎక్స్ డాష్ వాల్యూ వస్తుంది కదా. ఓకే రైట్. అదేవిధంగా మిగతా కోఆర్డినేట్స్ ఏంటి, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎందుకంటే అవి కాన్స్టాంట్లోనే ఉంటాయి, ఆ కోఆర్డినేట్స్ అనేవి మూవ్ అవ్వవు. ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ అనేవి ఒక పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే మాత్రం మూవ్ అవుతాయి కాబట్టి దాని యొక్క కోఆర్డినేషన్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, అదేవిధంగా జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఓకే రైట్. డిస్ప్లేస్మెంట్స్ ఇవి. డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ ఏంటో చూడండి అమ్మా, వెలాసిటీ మనందరికీ తెలుసు. వెలాసిటీ అంటే ఏంటి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ అంటే ఏంటమ్మా, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఓకే రైట్. చూడండి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆర్ చేంజ్ ఇన్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఓకే రైట్. మనం డిస్ప్లేస్మెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే డి బై డిటి ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు టైం అమ్మ, విత్ రెస్పెక్ట్ టు టీ టైం. ఓకే రైట్. డి బై డిటి ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అక్కడ, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎక్స్ డాష్ అన్నాడు కదా, అప్పుడు దీన్ని డి బై డిటి ఆఫ్ ఎక్స్ డాష్ ఏంటి, ఎక్స్ మైనస్ వీటీ. ఓకే రైట్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, యూ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి మైనస్ వి కాన్స్టాంట్ కాబట్టి డిటి బై డిటీగా రాసుకుంటాం. వి కాన్స్టాంట్ కాబట్టి డిటి రాసుకుంటాం. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకు, చూడండి, యూ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ కదా, ux మైనస్ v. దిస్ ఈజ్ ద ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వెలాసిటీ. అదేవిధంగా మనం చూడమ్మా, వై కోఆర్డినేట్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. వై కోఆర్డినేట్ యొక్క వెలాసిటీ ఏంటి చూడండి, డి బై డిటి ఆఫ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ వై డాష్ అంటే ఎంతమ్మా, వైఏ కదా. దీని నుంచి ఏమవుతుంది, యూ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవై వస్తుంది. దిస్ ఈజ్ ద వై కోఆర్డినేట్ యొక్క వెలాసిటీ. అదేవిధంగా జెడ్ కోఆర్డినేట్ చూడండి, డి బై డిటి ఆఫ్ జెడ్ డాష్, డి బై డిటి ఆఫ్ జెడ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, యూ జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూజెడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద జెడ్ కోఆర్డినేట్ వెలాసిటీ. ఓకే రైట్. వెలాసిటీ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సలరేషన్ అంటే ఏంటో చూడమ్మా, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్, దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటమ్మా, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, దీని నుంచి మనం ఆ యొక్క వెలాసిటీకి యాక్సలరేషన్ అప్లై చేసినప్పుడు అయితే చూడమ్మా, డి బై డిటి ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్కి మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డి బై డిటి ఆఫ్ యూ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ యూ ఎక్స్ డాష్ వాల్యూ ఏంటమ్మా, యూఎక్స్ మైనస్ వి. ఇదే కదా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏఎక్స్ డాష్ అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషనే కదా, ఏఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏఎక్స్ మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అమ్మా, వి ఇంటూ డివి బై డిటి, డివి బై డిటిగా రాసుకోవచ్చు. డివి బై డిటి ఇందాక చెప్పుకున్నాం కదా, ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది కాన్స్టాంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి ఈ డివి బై డిటి వాల్యూ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. జీరో అయిపోయినప్పుడు మనకు టోటల్గా ఏ వాల్యూ మిగులుతుందమ్మా, ఏఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మిగులుతుంది.
ఏఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మిగులుతుంది. అంటే ఏంటి, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్, ఎస్ డాష్ ప్రైమ్ యాక్సలరేషన్, ఎస్ ప్రైమ్ యొక్క యాక్సలరేషన్. ఓకే రైట్. నెక్స్ట్ మనం వై డాష్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వై డాష్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి, డి బై డిటి ఆఫ్ యూవై డాష్ ఈజ్ ఈక్వల్ టు, యూవై డాష్ వాల్యూ ఎంత, డి బై డిటి ఆఫ్ యూవైనే కదా, ఇదేమవుతుంది ఏవై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏవై అవుతుంది. అదేవిధంగా జెడ్ కోఆర్డినేట్ యొక్క వెలాసిటీని యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే డి బై డిటి ఆఫ్ యూజెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ యూజెడ్ డాష్ వాల్యూ ఎంతండి, యూజెడ్డే కదా. అప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏజెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద జెడ్ కోఆర్డినేట్ ఆఫ్ యాక్సలరేషన్. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ కోఆర్డినేట్లో ఉన్న వాల్యూని తీసుకుందాం. ఎక్స్ కోఆర్డినేట్లో యొక్క యాక్సలరేషన్ వాల్యూ ఏంటమ్మా, ఏఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్సే కదా. ఈ కోఆర్డినేట్కి మనం బోత్ సైడ్ మాస్ని అప్లై చేద్దాం. మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్ ఇన్ మాస్, మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్ ఇన్ మాస్. మనం మాస్ని అప్లై చేసినట్లయితే ఏమవుతుందమ్మా, ఎంఏఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎక్సే కదా. మనందరికీ తెలుసు న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్. చూడండి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్లో ఉన్న ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఫ్రేమ్లో ఉన్న యొక్క ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, మనందరూ తెలుసు ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని తెలుసు. న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్ ద్వారా మాస్ ఇంటూ యాక్సలరేషన్ వాల్యూ దాని నుంచి మనం తీసుకున్నట్లయితే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. దిస్ ఈజ్ ద గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.